దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. అయ్యో, ఇంకొక బ్రాహ్మణుడు వస్తారని స్వామికి చెప్పండి అని పెరటిలోకి నడిచింది. ఆ తల్లి ఎంత గొప్పదో ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ తల్లి యొక్క సంకల్పం ఏమిటో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తల్లి యొక్క నమ్మకం ఏమిటో మనకి ఇక్కడ వ్యక్తమవుతుంది. వాస్తవానికి ఆమె ఎవరికి చెప్పల. బయటకు వెళ్ళి పైన తేజోమానంగా ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న సూర్య భగవానుడికి నమస్కరించి, ఓ తండ్రి, మా ఇంట భోక్తవ్యం స్వీకరించండి అని మనసులో సంకల్పించి కోరింది ఆ తండ్రి. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై, అమ్మా సాధ్వీమణి, నీవు కోరిన కోరిక నాకు అనుగ్రహము. చూడండి ఇక్కడ, అంటే అంత గొప్పది. దైవము పిలవగానే ప్రత్యక్షం అవటం అంటే, దైవము వచ్చింది, రావటం జరిగింది అంటే అవతల వారు ఎంత పరమభక్తులై ఉంటారు, ఎంత గొప్పవారై ఉంటారు. పైపచ్చి సూర్య భగవానుడు ఏమన్నాడు? ఆ దత్త భగవానుడు ఆ దేవాది దేవుడితో కలిసి నేను భోజనం చేయటమా? ఇది నాకు కూడా గొప్ప అనుగ్రహం. తప్పకుండా నేను వస్తాను, నువ్వు అమ్మా చింతించకు అని అదృశ్యమైపోయాడు దీవించి. ఆమె త్రికరణ శుద్ధిగా నమస్కారాలు సమర్పించి తన కార్యక్రమంలో మునిగిపోయింది. సూర్య భగవానుడు బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి ద్వారం వద్ద నిలబడి విష్ణుదత్త అని పిలిచాడు. విష్ణుదత్తుడు స్వామితో ఎంతో సంతోషంతో ఆనందంగా సంభాషిస్తూ ఉన్నాడు. ఆ పిలుపు విని ద్వారము వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న తేజస్వి అయిన బ్రాహ్మణుణ్ణి భోక్తగా సిద్ధపడి వచ్చిన వారిని గమనించి ఎంతో ఆనందంతో నమస్కరించి స్వాగతం చెప్తూ వారిని కూడా దత్త భగవానుడి వద్దకు తీసుకుని వచ్చి ఆసనాన్ని చూపించి కూర్చోబెట్టారు. స్వామి వైపు చూశాడు విష్ణుదత్తుడు. స్వామి, ఇంకా ప్రారంభించమంటారా అని అనుమతి అడిగాడు. దత్త భగవానుడు నవ్వి, ఏమిటి విష్ణుదత్త, విష్ణు స్థానంలో భోక్త రావటం లేదా? ఏమయ్యా, సాధారణంగా ఇద్దరితో చేసినా పర్వాలేదు, నా వంటి వారిని భోక్తగా పిలిచినప్పుడైనా పూర్తిగా శాస్త్ర పద్ధతి ఉండాలి కదా అన్నారు దత్త భగవానుడు.